హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు వైఎస్ రెడ్డి. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్టుగా గుర్తించింది ఈడీ. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ముంబై, హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇళ్లలో 23 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ రెడ్డిపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2016లో తనపై ఉన్న కోర్టు కేసులను విత్డ్రా చేసుకునేందుకు అప్పటి శివసేన కార్పొరేటర్ ధనుంజయ గాండేకు 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు వైఎస్ రెడ్డి. ఆ సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు వైఎస్ రెడ్డి. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్టుగా గుర్తించింది. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ముంబై, హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇళ్లలో మొత్తంగా 23 కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ రెడ్డిపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2016లో తనపై ఉన్న కోర్టు కేసులను విత్డ్రా చేసుకునేందుకు అప్పటి శివసేన కార్పొరేటర్ ధనుంజయ గాండేకు 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు వైఎస్ రెడ్డి. ఆ సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి ఇవాళ వైఎస్ రెడ్డి ఇంట్లో నుండి కొంచెం నగలను కూడా ఇటు ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలోని వాసాయి విహార్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన స్కామ్ లో ఈడీ సోదాలు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 12 చోట్ల సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఏదైతే వైఎస్ రెడ్డి ఆయన డిప్యూటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు, ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో కళ్ళు చెదిరిపోయే విధంగా ఆస్తులు పట్టుబడ్డాయి. మొత్తం 8 కోట్ల నగదే ఆయన ఇంట్లో దొరికింది. ఆ తర్వాత 23 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు కూడా ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇంకా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. 2009 ముంబై టౌన్ ప్లానింగ్ లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా అక్రమ నిర్మాణాలకి అనుమతులు ఇచ్చి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు మోసపోయే విధంగా చేశాడని చెప్పేసి కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన పనిచేసిన చోట్ల ఏసీబీ తనిఖీలో కూడా పట్టుబడడం జరిగింది. ఆ సమయంలో కూడా అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ సోదాలు చేయడంతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించడం జరిగింది. 8 కోట్ల నగదు ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. బంగారు బిస్కెట్లతో పాటు వజ్రాలకు సంబంధించిన నగలు కూడా ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. దాదాపు క్యాష్ 8 కోట్లు, బంగారు, వజ్రాలకు సంబంధించి విలువ 23 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ ప్రకటించింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి, ఎందుకంటే కార్పొరేషన్కి సంబంధించి టౌన్ ప్లానింగ్లో చాలా కీలకమైన పదవిలో ఉన్నటువంటి వైఎస్ రెడ్డి అవినీతికి పాల్పడ్డట్టు ఈడీకి అనేక ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో కళ్ళు చెదిరిపోయేటువంటి ఆస్తులు
బయటపడ్డాయి. ఆయన ఇంట్లో నగదును 8 కోట్ల నగదు ఉంచుకున్నాడు. ఇంకా మిగతా చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే PLM యాక్ట్ కింద ఆయనపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈడీ అధికారులు ఇంకా సెర్చెస్లో కొన్ని డాక్యుమెంట్లను కూడా గుర్తించడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇటు మొత్తానికి హైదరాబాద్లో ఉన్న వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి ప్రెజెంట్ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ. దీనికి సంబంధించి ముంబైలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగదును నగలను స్వాధీనం